guys, welcome back to your channel Shruti Vlogs. ఓకే, ఈరోజు ఎపిసోడ్లో నాగ్ సార్ గారి ఎంట్రీ అదుర్స్ అండి. అండ్ నాగ్ సార్ గారు మాట్లాడిన ఒక్కొక్క బాణం లాంటి మాటలు, ఆ దుమ్ము దులిపిన విధానం, ఆ బాక్సులు బద్దలు కొట్టిన విధానం అనేది నాకైతే చాలా నచ్చింది. బికాజ్ ఎవరి మీద కూడా బయాస్డ్గా లేకుండా ఎవరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క మాట మన నోట్లో నుంచి ఏదైతే మాటలు వచ్చాయో, నేనైతే ఏదైతే ఫీల్ అయ్యానో ఇన్ని రోజుల నుంచి, ఈ పర్సన్ని ఈ మాట అంటే బాగుండు, ఈ పర్సన్ని ఆ మాట అంటే బాగుండు అని మనం ఎలా అయితే ఫీల్ అయ్యామో, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన పాయింట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి మనం ఎలాంటి మాటలైతే అనాలనుకుంటున్నామో వాళ్ళని, ఒకవేళ వాళ్ళు మన పక్కన ఉంటే, మన చుట్టుపక్కల ఉంటే మనం ఎలా మాట్లాడాలనుకుంటున్నామో, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో ప్రతి ఒక్కటి కరెక్ట్గా పూజగుచ్చినట్టుగా నాగ్ సార్ మాట్లాడారు. బికాస్ తనుజ అండ్ రితు ఎఫెక్ట్ అయ్యి రితు ఫ్రెండ్షిప్ కట్ అయ్యే విధానమైన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటే బాగుండని అనిపించింది, నాకు అనిపించింది. సేమ్ అదే చెప్పారు. అండ్ ఫ్లోరా షైనీ గారు అండ్ సంజన గారి మధ్యలో ఈగోస్ క్లాషెస్ అనేది ఈ మధ్య ఎక్కువగా అయిపోతున్నాయి. దట్ ఈగో క్లాషెస్కి కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరి గురించి ఆ ఫైట్ అనేది జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనీష్ అండ్ ఇమాన్యుల్, మనీష్ అండ్ హరీష్ వీళ్ళ గొడవ కూడా దట్ ఇష్యూ అనేది సార్ట్అవుట్ చేయడానికి చాలా ట్రై చేశారు నాగ్ సార్. బట్ ఇట్స్ నాట్ వర్తీ అనిపించింది. హరీష్ ఎక్కడ కూడా నాగ్ సార్ మాట వినట్లేదు, నేనే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేయడం జరుగుతుంది. దట్ బిహేవియర్ ఈజ్ ద వర్స్ట్ బిహేవియర్ అని నాకు అనిపించింది. బికాస్ ఒక వ్యక్తి బయట నుంచి చూశాక నీ గురించి, నీ గుణం ఏంటనేది చెప్తున్నప్పుడు ఐదర్ మార్చుకోవాలి లేదా నేను ఇంతే అని వదిలేసి ఉండాలి. బట్ ఆర్గ్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ తను ఇంకా ఆర్గ్యూస్ చేస్తూనే ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు. అండ్ తనుజ చికెన్ మన ఆలూ ఫ్రై విషయంలో తన నామినేషన్ అనేది కూడా కరెక్ట్గా జరగలేదు. ద పాయింట్ ఈజ్ వర్తీ కాదు అని చెప్పేసి మనకు అనిపించింది. సేమ్ అదే విషయాన్ని కూడా నాగ్ సార్ కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ ఫ్రైకి, అది ఫ్రై కాకుండా కర్రీ కావడానికి రీజన్ వాళ్ళే, హౌస్ మేట్స్ వల్లనే అది జరిగింది. ఆ విషయాన్ని ఆల్రెడీ తను చెప్పినా కానీ వాళ్ళు వినకుండా సేమ్ పాయింట్ తోటి తను నామినేట్ చేయడం జరిగింది. సో దట్ నామినేషన్ ఈజ్ ఆల్సో ద పాయింట్, వాట్ దే పుట్ ద పాయింట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ నాగ్ సార్ వలన కూడా అదే మళ్ళీ కన్ఫెషన్ అయింది మనకు. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళలో ఎవరు ఎలిమినేషన్లో ఉంటారు, అండ్ ఒకరిని పర్మనెంట్ హౌస్ మేట్గా చేసే విధానం అయినా కానీ కరెక్ట్గా అనిపించింది. అండ్ రేపటి ఎపిసోడ్లో ఎవరు పర్మనెంట్ హౌస్ మేట్ అవుతారు, ఎవరు నామినేషన్లో నుంచి సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలని ఉంది నాకు కూడా. మీకు కూడా ఉన్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.